ఆంధ్రప్రదేశ్లో ఖరీఫ్ సీజన్ ఆరంభమైంది. నైరుతి పలకరించిన వేళ రైతులు సాగుకు సమాయత్తమవుతున్నారు. రైతుల అవసరాలకు అనుగుణంగా వ్యవసాయ శాఖ సైతం ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ఎరువులు, పురుగుమందులు సకాలంలో దొరుకుతాయా లేదా అన్న సంశయం రైతులను వెన్నాడుతోంది. అయితే రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉత్పాదకాలను సిద్ధం చేస్తోంది వ్యవసాయ శాఖ. ప్రకాశం జిల్లాలో రైతుల అవసరాలకు అనుగుణంగా విత్తనాలు, ఎరువులను సిద్ధం చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అలానే వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు రాయితీపై ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని చెబుతున్నారు. సకాలంలో వర్షాలు పడితే ముందస్తు ప్రణాళిక ప్రకారం రైతులను అప్రమత్తం చేస్తామంటూ చెబుతున్న ప్రకాశం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. రాబోయే సీజన్లో ఖరీఫ్కి జిల్లా యంత్రాంగం సన్నద్ధమై ఉంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులు కావాల్సినటువంటి విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు ఇప్పటికే డిపిఆర్ తయారు చేసి సిద్ధంగా ఉన్నాం, కావాల్సిన ఇండెంట్కి కూడా తెప్పించుకుంటామని చెప్తున్న ప్రకాశం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్ సార్ చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో ఎలాంటి ప్రణాళిక రచించారనే అంశాలంతా మాట్లాడతారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎలాంటి భరోసా కల్పించారు? ప్రకాశం జిల్లా మనకి ఇప్పుడు 28 మండలాలతో ఫామ్ అవటం జరిగింది. దీంట్లో 372 రైతు భరోసా కేంద్రాలు అంటే రైతు సేవా కేంద్రాలు ఉన్నాయండి. వీటిలో 5 ఏడీ సబ్ డివిజన్స్ ఉన్నాయి. సో దీంట్లో మాకున్నటువంటి 28 మండలాల అగ్రికల్చర్ ఆఫీసర్సు, అదేవిధంగా ప్రతి రైతు సేవా కేంద్రానికి కూడా ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్ కూడా ఉండటం జరిగింది. ఈ సంవత్సరానికి ఖరీఫ్ ప్రణాళికని ముందే తయారు చేసుకోవడం జరిగింది. ఈ ప్రకాశం జిల్లాలో 55,774 హెక్టేర్లు సాధారణ విస్తీర్ణం ఉంటే ఈ సంవత్సరం మేము దాన్ని 72,416 హెక్టేర్లు దగ్గర ఒక 20% మేము ఎన్హాన్స్ చేసుకొని వివిధ రకాల పంటల యొక్క సాగు విస్తీర్ణాన్ని పెంచడానికి ప్రణాళిక చేసుకోవడం జరిగింది. ప్రకాశం జిల్లాలో కంది ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడం జరుగుతుందండి ఖరీఫ్లో. తర్వాత ప్రతి సాగు చేస్తారు. అదేవిధంగా మనకి నాగార్జున సాగర్ ప్రాజెక్టు రైట్ కెనాల్ కింద దర్శి, అదేవిధంగా కుర్చేడు, దొనకొండ, తాళ్ళూరు, ముండ్లమూరు, అద్దంకి, ఒంగోలు బ్రాంచ్ కెనాల్ కింద కూడా వరి సాగు కూడా ముమ్మూరంగా సాగే అవకాశం ఉంది. సకాలంలో వర్షాలు పడ్డట్టయితే ముందస్తు ప్రణాళిక ప్రకారంగా రైతులను అప్రమత్తం చేస్తున్నాం. రైతుల్లో కొంత ఆందోళన నెలకొంది సార్. ఈ యుద్ధ ప్రభావం ఏమన్నా పడటం వలన ఇటు ఎరువులు కానీ, పురుగు మందులు కానీ, విత్తన కొరత ఏర్పడే అవకాశం ఉంది. వారికి ఎలాంటి భరోసా? ఈ పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధం కారణంగా ఎరువుల మీద కొంత ప్రభావం పడేది అనేది అయితే ఉందండి. దానికి తగ్గట్టుగా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని రైతులకు కావాల్సినటువంటి అన్ని రకాల ఎరువుల్ని కూడా టైమ్లీ సప్లై అయ్యేటట్టుగా మనకు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఇవ్వటం జరిగిందండి. దాని ప్రకారంగా ఇన్పుట్ డీలర్స్ ద్వారా, అదేవిధంగా కోఆపరేటివ్ సొసైటీసు, రైతు సేవా కేంద్రాల ద్వారా ఎరువుల్ని రైతులకి సకాలంలో అందించేదానికి ప్రణాళిక తయారు చేసుకున్నామండి. ముఖ్యంగా మనకి ఖరీఫ్లో 57,468 మెట్రిక్ టన్నులు అన్ని రకాల ఎరువులు కావాల్సి ఉన్నాయండి. మనకి యూరియా ఆల్రెడీ మన దగ్గర 4,429 మెట్రిక్ టన్నులు తీసుకొచ్చి మనం పెట్టుకోవడం జరిగిందండి. మార్క్ఫెడ్ మనకి నోడల్ ఏజెన్సీ అండి. వారు మనకి జిల్లాకు కావాల్సిన ఎరువుల్ని సప్లై చేయడం జరుగుతుంది ప్రభుత్వం ద్వారా. వచ్చిన ఎరువుల్లో 50% మనం రైతు సేవా కేంద్రాలు, సొసైటీలకి ఇవ్వడం జరుగుతుందండి. మిగిలిన 50% ప్రైవేట్ డీలర్స్కి అలొకేషన్ మనకి కమిషన్ నుంచి వస్తుంది. అదేవిధంగా మనకి డిఏపి చూస్తే 4,656 మెట్రిక్ టన్నులు ఉందండి. మార్క్ఫెడ్లో చూసినట్లయితే 2,271 మెట్రిక్ టన్నులు డిఏపి, అదేవిధంగా యూరియా చూస్తే 5,919 మెట్రిక్ టన్నులు మనకి అవసరం ఉందండి. ఖరీఫ్లో ముఖ్యంగా జూన్ రిక్వైర్మెంట్ 7,872 మెట్రిక్ టన్నులు అండి. ఇప్పటికీ 726 మెట్రిక్ టన్నులు మాత్రమే మనకి ఎరువులు వచ్చినాయి. ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి, స్టాక్స్ ఉన్నాయి కాబట్టి మనకు కావాల్సిన దానికంటే కూడా మనకి ఎక్కువ స్టాక్ ఉందండి. ప్రతి నెల కూడా యాక్షన్ ప్లాన్ ప్రకారంగా మనకి ఎరువులు సప్లై చేయటం అనేది మనకి జరుగుతుందండి. ప్రధానంగా వ్యవసాయంలో చూసుకున్నట్లయితే పనిముట్లు సార్, అలాగే యంత్రాలు కావచ్చు, పనిముట్లు కావచ్చు, రైతులకి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. అలాంటిది ఇప్పుడు ఏవే పనిముట్లు కావచ్చు, యంత్రాలు కావచ్చు అందుబాటులో ఉన్నాయి, వారు ఎలా అప్లై అవ్వాలి? ముఖ్యంగా మన ప్రకాశం జిల్లాకి మనకి 417 లక్షలకి సంబంధించినటువంటి 9 రకాల పనిముట్లను మనకి ఇవ్వటం జరుగుతుందండి. దీంట్లో ముఖ్యంగా రైతులకు కావాల్సింది ట్రాక్టర్స్ అండి. ఈ ట్రాక్టర్స్ కూడా మనకి అందుబాటులో తెచ్చేదానికి ప్రభుత్వం వారు సబ్సిడీ మీద ఇవ్వటం జరుగుతూ ఉంది. అదేవిధంగా ట్రాక్టర్తో ల్యాండ్ ప్రిపరేషను, అదేవిధంగా విత్తనాలు వేసుకునేదానికి రకరకాల పరికరాలు ఏదైతే అవసరమో అవన్నీ కూడా మనకి సబ్సిడీ మీద ఇచ్చేదానికి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కోతకు సంబంధించినవి, తర్వాత తూర్పాటు పట్టడం, వాల్యూ ఎడిషన్ చేసుకునే దానికి కూడా ప్రాసెసింగ్ యూనిట్లు,
వీటికి కూడా మనకి అవకాశం కల్పించారు. మన జిల్లాకి 1239 పనిముట్లకు గాను 417 లక్షలకి మనకి టార్గెట్ ఇవ్వడం జరిగిందండి. ఇవన్నీ కూడా మనము చిన్న సన్నకారు తర్వాత ఎస్సీ ఎస్టీ మహిళలకి ఇవ్వటం జరుగుతుందండి. చిన్న సన్నకారు రైతులకు వీళ్ళందరికీ కూడా 50% సబ్సిడీ కింద ఇవ్వడం జరుగుతుందండి. పెద్ద రైతులందరికీ కూడా 50% సబ్సిడీ మీద రైతులకు అందజేయడం జరుగుతుంది. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ యుద్ధ ప్రభావం అయితే మాత్రం కొంతమేరకు ఉంది, కానీ దానికి అనుగుణంగానే జిల్లా యంత్రాంగం సన్నద్ధమైందని చెప్పి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చెబుతూ ఉన్నారు. అదేవిధంగా పనిముట్లు, వ్యవసాయం అనుబంధంగా ఉన్నటువంటి పనిముట్లు కావచ్చు, యంత్రాలు కావచ్చు, ఇప్పటికే ఇండియన్ రూపంలో అందుబాటులో ఉంచాం. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకుంటే నిబంధనల ప్రకారం వారికి ఇప్పిస్తామని చెప్పి కూడా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, ప్రకాశం జిల్లా, ఒంగోలు నుంచి.